నమస్తే. దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేని గణపతి దగ్గర ఉన్నాం. సో తెలంగాణలోనే అతి పెద్ద గణేష్ విగ్రహం వద్ద ఉన్నాం. సో ఇక్కడ కర్తావాది ఈసారి సప్తముఖ మహాశక్తి గణేశుడు రూపంలో మనకి దర్శనం ఇస్తాం. సో 70 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సో 70 అడుగుల ఎత్తున ఈ గణేశుడు ఏర్పాటు చేసి సో మనం చూడొచ్చు సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా ఈ దర్శనం ఇస్తాం. సో 7 ముఖాలు ఉన్న దేవుడు మనకు కనిపిస్తా ఉన్నాం. సో ఇక్కడ విగ్రహం కూడా చూడొచ్చు మనం. అయోధ్య ఏదైతే రీసెంట్ గా మనకి అయోధ్య బాలరాముడి విగ్రహం ఏదైతే ఏర్పాటు చేసుకున్నాం సో అదే విధంగా ఇక్కడ బాలరాముడి విగ్రహం కూడా మనం చూడొచ్చు మనం అక్కడ. అలాగే పక్కన రావు కేతు విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. సో తెలంగాణలోనే అతి పెద్ద వినాయకుడిగా ప్రసిద్ధిగాంచిన కర్తావాది గణేష్ విగ్రహం ఉన్నాం మనం. సో ఇక్కడ 70 సంవత్సరాలుగా ఇక్కడ కంటిన్యూగా ఏర్పాటు చేస్తున్నారు గణేష్ ఉత్సవాలు అనేది జరుగుతాను. సో కర్తావాది గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మనం భక్తులను చూడొచ్చు. సో డే 1 అంటే 7వ తారీఖు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతుంటే ఇక్కడ 5వ తారీఖు నుంచే దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా కంటిన్యూగా ఇప్పుడు భక్తులను కూడా చూడడం ఎంత పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తా ఉన్నారు. సో భక్తులు వచ్చి కూడా దర్శనం ఏ విధంగా చేసుకుంటారు. సో ఈ ఓపెనింగ్ కూడా ఫస్ట్ మొదటి పూజ సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ విధంగా కంప్లీట్ గా గణేష్ ఉత్సవాలు కూడా చూడడం భక్తులు కూడా వేలాదిగా భక్తులు వస్తున్నారు. సో ఇంకోటి ఈ గణేశుని గురించి మాట్లాడుకుంటే ఈసారి ఈకో ఫ్రెండ్లీ గణేశుడిగా ఏర్పాటు చేసుకుంటారు. సో ఈ గణేశుడు కూడా ఎకో ఫ్రెండ్లీ అంటే నార్మల్ గా గణేష్ అన్ని చూసుకుంటే మనం ఏ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కావచ్చు సో ఈ విధంగా చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ గణేశుడు మాత్రం ఎకో ఫ్రెండ్లీ అంటే గడ్డితోని అలాగే సున్నంతో కలిపి ఈ గణేశుని చేస్తా ఉంటారు. సో ఇది ఇక్కడ మనం గణేష్ నిర్మాణం టైంలో అక్కడ కొంతమంది కళాకారులతో గణేష్ తయారు చేస్తారు కదా. సో ఆ కళాకారులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఈ గణేశుడు సో చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఏర్పాటు చేస్తారు గణేశుడిని తయారు చేస్తున్నారు. సో ఈసారి ఏ విధంగా అయితే ఎకో ఫ్రెండ్లీ గత 5 సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే గడ్డితోని సున్నంతోని సో సీకులు సలాకలు అవన్నీ ఏర్పాటు చేసి ఈ విధంగా అయితే గణేష్ ఏర్పాటు చేసుకుంటాను. సో అక్కడ చూడొచ్చు మనం గణేష్ విగ్రహంలో కూడా చూడొచ్చు మనం సప్తముఖ మహాశక్తి వినాయకుడు కనిపిస్తుంది అండ్ అక్కడ బాలరాముడి విగ్రహం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత రాహు కేతు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి శ్రీరాముని కళ్యాణ వేదిక కూడా కనిపిస్తుంది. సో అక్కడ చూసుకుంటే శంకరుడు శివుడు పార్వతి ఆ విగ్రహం కూడా కనిపిస్తా ఉంది మనకి. సో ఈ విధంగా ఈసారి మన కర్తావాది గణేష్ దర్శనం కూడా ఇవ్వబడుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఉత్సవ కమిటీ కూడా చాలా పగడ్బందీగా కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి సో దర్శనం కూడా ఏర్పాటు చేసి సో ఇక్కడ చూడొచ్చు మనం శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ట చేసి ఏర్పాటు చేసారు. అండ్ అక్కడ బాలరాముడి విగ్రహం కూడా చూడొచ్చు మనం అయోధ్యలో ఏ విధంగా అవుతుంది. సో అయోధ్య వెళ్ళని వారు ఇక్కడ వచ్చి వీళ్ళు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. సో బాలరాముడి విగ్రహం ఎగ్జాక్ట్లీ అయోధ్యలో ఏ విధంగా ఉంటుంది సో ఆ విధంగానే ఇక్కడ విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఇంకో సైడ్ చూసుకుంటే రావు కేతు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా 70 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సో 70 అడుగుల ఎత్తులు అంటే ఈ నిర్మాణం టైంలో కూడా వాళ్ళు చెప్పిన ఏంటంటే ఇక్కడ నిర్మాణం చేసే టైంలో చెప్పింది ఏంటంటే సో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా అంటే ఇంత పెద్ద ఎత్తులో కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాంటివి యూజ్ చేయడం కూడా సో ఈకో ఫ్రెండ్లీగా చేయడం కూడా చాలా కష్టం. సో అలాంటిది కంప్లీట్ ఇక్కడ రోడ్ మ్యాప్స్ కావచ్చు అంటే ఈ విగ్రహం ఏ విధంగా అయితే ఊరేగింపుకి వెళ్ళి ట్యాంక్ బండ్లను నిమజ్జనం చేస్తారు కదా. సో ఈ నేపథ్యంలో ఈ రోడ్ మ్యాప్ కూడా రోడ్లన్నీ కూడా కొలతలు చేసుకుని మరి గణేశుడు సేమ్ అదే విధంగా ఆ సైజ్ లో ఏర్పాటు చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కంప్లీట్ గా కూడా ఈ శిల్పి కూడా చాలా క్లియర్ గా అంటే చేతుల లడ్డు కనిపిస్తా ఉంది మనకి. సో ఆ లడ్డు గతంలో చూసుకుంటే అక్కడ లడ్డు ఏర్పాటు చేస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల అంటే అంత పెద్ద ఎక్కువ కేజీస్ ఉన్న లడ్డు కూడా ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఆ లడ్డుని నార్మల్ లడ్డు అండ్ మిగతా ఒరిజినల్ లడ్డు ఏదైతే ఉందో సో అది కాలాకాడు కూడా ఏర్పాటు చేసిందని చెప్పి పరిస్థితి. సో ఇక్కడ 70 అడుగుల వినాయకుడు మనకి కంప్లీట్ గా ఈకో ఫ్రెండ్లీ పద్ధతులు కూడా ఏర్పాటు చేయడం అయితే తెలంగాణలో అత్యంత పెద్ద గణేశుడుగా కూడా ఈ కర్తావాది మహాగణపతి కూడా ప్రసిద్ధి చెందినట్టు మనకి తెలుస్తా ఉంది. సో ఈ విధంగా అంటే 70 సంవత్సరాలు అవుతుంది గణేష్ ఒక్క అడుగుతో మొదలు పెట్టి సో కంటిన్యూగా ఆ విధంగా సో 70 సంవత్సరాలు ఏర్పాటు గణేష్ ఏర్పాటు చేసుకుని ఈ విధంగా 70 అడుగుల నేపథ్యంలో సో ఇప్పుడు ఈ గణేష్ 70 అడుగులు. సో ఇవి అంటే కొన్ని విమర్శలు కూడా మధ్యలో గణేష్ నిర్మాణం చేస్తున్న టైంలో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఆ నేపథ్యంలో కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా చెప్పారు. సో ఎన్ని విమర్శలు వచ్చినాయి ఏదేమైనప్పటికీ కూడా సో ఎలాగైనా సరే ఈ గణేష్ నిర్మాణం అనేది ఏర్పాటు చేస్తాం. సో 100 సంవత్సరాలు అయినా సరే మేము ఎలాగైనా ఏర్పాటు చేస్తాం. సో మా ప్రాణాలు పోయినా సరే ఈ గణేష్ అనే ఏర్పాటు చేస్తాం. గణేష్ ఉత్సవం మాత్రం కంటిన్యూ అవుతుంది అని చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి చేసిన దానం నాగేందర్ కర్తావాది లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా సో దానం నాగేందర్ కూడా వచ్చారు. కాగా ఏ నుంచి వచ్చినా ఏ ఊరే ఆంధ్ర నుంచి వచ్చినా ఈయన ఉంటావా ఆదోని నుంచి వచ్చినా. సో ఎట్లుంది గణేష్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే కనిపిస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు వస్తావా? ఇప్పుడే వస్తున్నా. ఈ రోజు మార్కెట్ ఉల్లిపాయలు తెచ్చిన ములగడ్డలు
అందరింటి మరొకటి ఇంటికి కూడా వచ్చినాం దాని చూసిపోదాం భగవంతుని బాగుంటాడని వచ్చినాం. సో ఇట్లా మీ ఆంధ్రలో కూడా ఉంటాయి ఇట్లా పెద్ద గణేష్? అంటే ఉండవు ఇంత మామూలు 20,000 30 ఒక 11 అడుగులు అట్లా 15 అడుగులు వరకు ఉంటుంది. ఇంత పెద్ద గణేశుడు చూసి ఇట్లా అనిపిస్తుంది. మనిషికి మనశ్శాంతి బాగుంది అనిపిస్తుంది. సంతోషమైంది అండి, సంతోషమైంది. బాగానే ఉన్నది చూసినాము, అంతా తృప్తి అయింది. అయోధ్య రామ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారు బాలరాముని, అది కూడా చూస్తున్నా. అయినే కదా ఆయన కానీ బాగానే ఉంటాడు, ఆయన కానీ పర్లేదు అబ్బా బాగానే ఉంటాడు. ఎట్లుంటది మీ ఆంధ్రాలో పెడితే ఎట్లుంటది ఇట్లా గణేష్? బాగానే ఉంటుంది కానీ కావాలి కదా డబ్బుతో. ఇది మా పల్లెటూరు సిటీలోనే కమ్ముకుంటే ఒక 10 మంది చేయాలనుకుంటే చేస్తాం, చేయకూడదు అనుకుంటే అన్ని వదిలేస్తాం. మనం పొడదాలు ఉండాలి, చేయాలి కానీ పొడదాలు ఉంటేనే ఏదైనా అవుతుంది. పొడదాలు లేకపోతే ఏ పని కాదు. ఏమని మొక్కినా దేవుని మొక్కిన దర్శనం చేసుకున్నా పోయి చేసుకున్నాం. ఏమని మొక్కినావు? ఏమని మొక్కినా భగవంతుని ఓటు సరళగా ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుతాం అంతే. సో చేసారు కదా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ దర్శనం చేసుకొని. ఆయన భగవంతుడు నువ్వు సల్లకుండా అలాగే మమ్మల్ని కూడా సల్లకొచ్చు అని చెప్పేసి భక్తులు కూడా కోరుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో అక్కడ ఇక్కడ సైడ్ చాలా బాగుంది, అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు చాలా సందర్భాలు అని చెప్పి. సో ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. సో భయ ఏ నుంచి వచ్చి భయ? మేము మహబూబ్ నగర్ అన్న. అంటే ఇక్కడనే ఉంటారు గణేష్ చూడడానికి స్పెషల్ గా వచ్చారు? స్పెషల్ గా షూటింగ్ వచ్చింది. బాగుందన్న, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాం మేము కూడా. అంటే ఇందులో ఒక టీవీలో చూసుకోమే మేము, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చుకోము ఇక్కడికి. ఇట్లాంటి ఏర్పాట్లు కావచ్చు, ఇంత పెద్ద గణేశుడు ఎందుకన్నా చాలా షూటింగ్ అంతే. ఇక మేము ఎప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ టైం చూడడానికి, అంటే ఇంటి మీ టీవీలలో వీడియోలు చూసుకోమే మేము. ఈ రోజే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఎంతమంది వచ్చి మీరు అందరు? 6 మంది వచ్చినాం. 6 మంది అంటే వేరే పని ఏం లేదు. ఇక గణేష్ చూద్దామని బాలాపూర్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చినాము, నెక్స్ట్ బాలాపూర్ పోదామని అనుకున్నాం. సో మొక్కిరా దర్శనం చేసుకురా? చేసుకున్నాం. ఇప్పుడే ఏమని మొక్కిరి? ఏమని మొత్తం చల్లగా చూడని మొత్తం అంతే. అంతగానే మొత్తం చూస్తుండే చల్లగా వర్షాలు పడుకునే అదే కదా. అట్లానే ఇంతకుముందు కరువు వచ్చే మొత్తం ఏం లేదు కదా. మేము అంటే అగ్రికల్చర్ చేస్తాం వచ్చాం. మాకేం అక్కడ ఈసారి అందరికి జరువు పీల్చుకునే అదే వచ్చింది మాకు. సో మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది గణేష్? ఖతర్నాక్ ఉంది, ఇంకేమనిపిస్తుంది. మీ మహబూబ్ నగర్ లో పెట్టుకున్నారా ఇట్లా గణేష్? జబర్దస్త్ పెట్టినాం, ఖతర్నాక్. సో ఈ విధంగా సో మహబూబ్ నగర్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. సో మహబూబ్ నగర్ నుంచి ఎస్పెషల్లీ గణేశం చూడడానికి వచ్చినామని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా సో ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ నుంచి గణేశం చూడడానికి వచ్చారు. సో ఇటు బాలాపూర్ గణేష్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. సో బాలాపూర్ గణేష్ కావచ్చు, బాలాపూర్ లడ్డు కావచ్చు. సో ఆ విధంగా బాలాపూర్ గణేష్ చూసి కూడా సో ఇక్కడ మళ్ళీ గర్దాబాద్ గణేశం చూడడానికి కూడా వచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సో ఇట్లా ఈ విధంగా అంటే గణేశుడి యొక్క చాలా విశిష్టత ఉంటది. సో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇక్కడ గర్దాబాద్ గణేష్ చాలా సందర్భాలు టీవీలోనే చూస్తాం. సో అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం చూడడానికి వచ్చినామని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ భక్తులు కూడా అంటున్న పరిస్థితి. ఎక్కడి నుంచి చెప్పండి? పురాణాపూర్ నుంచి వచ్చాము. సో గణేష్ నీకు వచ్చిరా లేకపోతే నార్మల్ గా? గణేష్ కోసం వచ్చినాం. బాగా అనిపిస్తుంది, నచ్చింది. అన్ని గణేష్ విగ్రహం, అన్ని ఫెసిలిటీస్, పోలీస్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఈసారి. ఫస్ట్ టైం వచ్చిరా లేకపోతే ఇంతమంది? ఎప్పుడైనా వస్తూనే ఉంటాం, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఈసారి కొంచెం ముందే వచ్చినాం. సో మీ పురాణపూర్ ఏరియాలో సో స్పెషల్ గా గణేష్ ఎలాంటి గణేష్ వస్తున్నాయి? అంటే ఈసారి అయితే మొత్తం మహారాష్ట్రన్ స్టైల్ గణేష్ ఉన్నాయి, మొత్తం మహారాష్ట్రన్ ట్రెడిషనల్ దాని రిలేటెడ్ విగ్రహం ఉన్నాయి. కానీ ఈసారి ఖైరతాబాద్ విగ్రహం ని అంటే రాముని అయోధ్య దాన్ని డెకరేషన్ దానిపైన చేసిన ఇంకా చాలా నచ్చింది. సో మొక్కిరా మీరు గణేష్ మొక్కిరా? అంటే అందరు కోరుకుని నెరవేరాలని. మీరు స్పెషల్ గా మీకోసం ఏం కోరుకోలేరా? నా గురించి కూడా కోరుకున్నా, నా ఫ్రెండ్స్ గురించి కూడా కోరుకున్నా. అంటే మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ మంచిగా ఉంటే మేము ఆటోమేటిక్ వాళ్ళతో హ్యాపీ ఉంటామని కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఇప్పుడు కాలేజ్ హాలిడే తో వచ్చినా బంద్ కొట్టి వచ్చిరా? కాలేజ్ అయిపోయి అక్కడ లైక్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నాక ఇక్కడికి వచ్చాము. సో ఈ విధంగా చూసారు కదా. సో కొంతమంది కాలేజ్ అయిపోయినాక కూడా పర్మిషన్ తీసుకుని వచ్చినామని చెప్పేసి పిల్లలు చెప్తున్న పరిస్థితి. సో వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా కొంత అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ ఏ నుంచి వచ్చారమ్మా? మాట్లాడారు, ఏ నుంచి వచ్చారు?
మేము అనంతపురం నుండి వచ్చినాం. అనంతపురం ఏడా గణేశుని దగ్గరికి వచ్చారా? కూతురు నుంచి ఇక్కడే వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద గణేశుడు? అనంతపురం నుంచి కూడా వచ్చేసి అమ్మతో ఇబ్బంది పెడతా ఉంటారు. సో ఈ విధంగా గణేష్ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి భక్తులు కూడా అంటున్న పరిస్థితి. కోకాపేట నుంచి వచ్చా, కోకాపేట ఇష్టానా విల్లాస్. కోకాపేట నుంచి వచ్చి యా, బండి మీద ఫస్ట్ టైం వచ్చింది, చాలా ఎక్సైటింగ్. చూడంగానే లిటరలీ గూజమ్స్ వచ్చినాయి. హైప్ తో వచ్చాను, హైప్ కన్నా ఎక్కువ ఉంది ఇది. డబుల్ అంటే ఎక్స్పెక్ట్ చేసా హైప్ కన్నా వచ్చిందా? యా, చాలా ఎక్కువ వచ్చింది. సో ఎట్లా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఖైరతాబాద్ గణేష్ కూడా ఎన్ని రోజులు టీవీలో చూసినాం, అలాంటిది ఇప్పుడు లైవ్ లో చూసినాం. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఫస్ట్ ఆ లైన్ లో నుంచి వచ్చాను, దెన్ ర్యాండమ్ వాళ్ళు ఎలా చేయగానే ఇంకా నాకు చూడంగానే చాలా ఇంకా మంచిగా అనిపించింది. మంచి దండం పెట్టుకున్నా. నేను బెంగళూరు వెళ్తున్నా, దాని గురించి మా పేరెంట్స్ అందరు మంచిగా అంత మంచి ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. సో మీరు కోకాపేట అన్నారు కదా, సో కోకాపేటలో గణేష్ ఏ విధంగా పెట్టారు? గల్లీలో ఓకే బాగానే పెట్టారు, మా కమ్యూనిటీలో కూడా బాగా పెట్టారు. అక్కడ కూడా మంచిగా చేస్తారు, కాకపోతే సూపర్ డూపర్. యా, సో నెక్స్ట్ అంటే బాలాపూర్ కూడా వెళ్ళే అంటే ఇదే నీకు వచ్చారా ఇంకా ఏమైనా వేరే గణేష్? మాదాపూర్ లో కూడా చూసా, కౌండాపూర్ లో అది కూడా బాగా పెట్టారు. అన్ని మంచిగా పెట్టారు, గణేష్ బాగా ఘనంగా చేస్తున్నారు. ఏమని మొక్కున్నా దేవునికి? ఏమని మొక్కున్నా? చెప్పాను కదా, బెంగళూరులో అన్ని మంచిగా అవ్వాలి, మమ్మీ డాడీ వెళ్తాన్ని అందరు బాగుండాలని. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు నువ్వు వచ్చేటప్పుడు కానీ అంతా క్లియర్ బాగుంది, అంతా బాగుందా లేకపోతే ఏమైనా ఇబ్బంది అనిపించింది? అంతా బాగుంది, కానీ కొద్దిగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంకా కొద్దిగా క్లీన్ చేసే ఏరియాస్ కొద్దిగా డెవలప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. రష్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా సో కోకాపేట నుంచి వచ్చారు. సో వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీనివాస్ కనకమఠ్, న్యూ జెర్సీ నుంచి వచ్చాను నేను. గణేష్ ఉనికి బయట నుంచి వచ్చారు, యూఎస్ నుంచి వచ్చారా? అంటే నేను ఈ టైం కి వచ్చాను, ఇంకా అందుకని చూడటానికి ఇన్ పర్సన్ వద్దామని చెప్పి నేను అక్కడనే వచ్చి చూడటం జరిగింది. చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద వినాయకుడిని చూసి? నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద వినాయకుడిని చూడటం చాలా అసలు అంటే చాలా చాలా పెద్ద వినాయకుడు. చాలా బాగుంది, నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది. దర్శనం చేసుకురా, లోపలికి వెళ్ళారా? యా, లోపలికి నేనేం మొక్కుకోనండి, దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చింది చాలా అనుకుంటాం అంతే. మాకు హ్యాపీ. ఇంకా ఇట్లా ప్రిపరేషన్ కావచ్చు, క్రౌడ్ కంట్రోలింగ్ అవన్నీ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదండి, క్రౌడ్ ఉన్నా గానీ లైన్ అది ప్రాపర్ గా ఉంది, అంతా నెమ్మదిగా వెళ్ళిపోయాము లైన్ లో. సో బాగా జరిగింది. అక్కడ మీ న్యూ జెర్సీలో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? చేసుకుంటాము కమ్యూనిటీల్లో చేసుకుంటాము. చిన్న చిన్న వినాయకుళ్ళు, కాకపోతే మేము నిమజ్జనం చేయలేము. సో మేము అది అట్లా చేస్తాం, 3 days 9 days అలా చేస్తాం. ఇంత పెద్ద గణేష్ చూస్తే ఏమైనా ప్లాన్ అనిపించిందా న్యూ జెర్సీలో కూడా ఇలాంటిది ఏర్పాటు చేయాలి ఇన్ని హైట్ లో అని చెప్పి? లేదు, ఇంత పెద్దదే జరగదండి. ఖైరతాబాదే ఫేమస్, అట్లానే ఉంచేద్దాం. ఖైరతాబాదే న్యూ జెర్సీలో ఉందంటారు. అంటే అంత పెద్దది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. సో ఫైనల్లీ హ్యాపీ మీరు ఇంత పెద్ద గణేష్ చూస్తే? చాలా అండి, చాలా సంతోషం. సో ఈ గణేష్ దర్శనం కోసం చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చారు. ఒకసారి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు? ఇస్నాపూర్ నుంచి. గణేష్ చూడడానికి వచ్చారు స్పెషల్ లేదా పని మీద వచ్చారు? స్పెషల్ గణేష్ చూడడానికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. ఇంతగానం క్రౌడ్ లా చిన్న పిల్లల్ని తీసుకుని ఇబ్బంది అనిపించలేదు? ఏ ఇబ్బంది లేదు, రష్ తక్కువ ఉంది కదా, అందుకే తొందరగా వచ్చినాం. ఎట్లా అంటే లైన్ లో రావడం కానీ అట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయి? బాగున్నాయి. ఏమని మొక్కారు దేవునికి? అది మీకెలా చెప్తామన్నా, అంటే దేవునికి చెప్పారు సో మంచిగా అనిపిస్తుంది ఇంత పెద్ద గణేష్. బాగుంది. మీ ఏరియా సైడ్ మీ ఊరు సైడ్ ఉంటుందా? ఉంటుందా? మీరు మాట్లాడురమ్మా. నేనేమని మొక్కిరమ్మా? అంత మంచిగా ఉండాలి, మా బలగం అంతా అందరు మంచిగా ఉండాలి, లైఫ్ అంతా మంచిగా ఉండాలి, అంత అన్యోన్యంగా ఉండాలి. సంవత్సరం వస్తాం. మంచిగా చూసుకుంటే సంవత్సరం ఆయన ఇంకా మంచిగా చూసుకుంటే ఇంకా సంవత్సరం వస్తామని మొక్కుతున్నాం. అంత మంచి క్షేమంగా ఉంచాలి మాకు, అంత పిల్ల వేగలు అంతా ఇప్పటికైతే మంచిగా ఉన్నది. ఇప్పటికైతే 5-6 సంవత్సరాలు వస్తూనే ఉన్నాము, ఇంకైనా రావాలి అనుకుంటున్నాం మేము. ఇంత పెద్ద గణేశుడు ఉందమ్మా, చూడంగానే ఎట్లా అనిపించింది ఫస్ట్ చూడగానే ఇంత పెద్ద? ఉల్లాసం తట్టుకోలేక పోతాం, అంత హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది సార్. చూసారు కదా, ఇది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఇక్కడ భక్తులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం. సో ఆ ఎక్స్పెక్టేషన్ చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా
చాలా డబుల్ త్రిబుల్ అయిపోయినాయని చెప్పేసి చెప్తున్నాను. సో కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి, కొంతమంది మహబూబ్ నగర్, కొంత సిటీ లోకల్ ఏరియాస్ అంటే టీవీలలో చాలా సందర్భాల్లో చూసి సో మళ్ళీ వస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అద్భుత పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రిపరేషన్ కావచ్చు, అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, లేక క్రౌడ్ కంట్రోలింగ్ కావచ్చు, కొంచెం అక్కడ ఇబ్బంది ఉంది. బట్ సాటిస్ఫైడ్ అంటే ఇక్కడ వచ్చినాక గణేష్ చూసిన తర్వాత కూడా చాలా వరకు సాటిస్ఫై అయిపోయినామని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. వీడియో సాయి ద్వారా రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.